హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో ఇప్పుడే నేను కింగ్డమ్‌ది టీజర్ చూసాను అండ్ విజయ్ దేవరకొండదైతే యాక్షన్ చాలా బాగుంది. సో మనకు టీజర్‌లో చూసుకుంటే ఒక డైలాగ్ ఉంది. కిర్రాకుందసలు. సో ఆ డైలాగ్ ఏంటంటే గూస్ బంప్స్ వచ్చినాయి. సో ఈ డైలాగ్ ఏంటి అనేది మనకి లాస్ట్‌లో తెలుస్తది. సో ఫస్ట్ అయితే మనం అసలు ఏం జరిగింది స్టార్టింగ్ ఏంటో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ మనకొచ్చేసరికి సముద్రం కనిపిస్తది అండ్ సముద్రం ఒడ్డున సో మంటలతోటి ఫైర్‌కి సంబంధించి కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అండ్ దాని తర్వాత మనకొక మంచి వాయిస్ తోటి బేస్ వాయిస్ తోటి ఒక డైలాగ్ వినిపిస్తది. సో అలసట లేని భీకర యుద్ధం అనే ఒక డైలాగ్ మొదలైతది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి శవాలు కనిపిస్తాయి. వామ్మో! శవాలు అనంగానే సో చాలామంది శవాలు అనంటే ఏంటి ఈ పిల్ల అంత ఎక్సైట్ అయితుంది అనుకుంటున్నారా? సో శవాలు అంటే నార్మల్‌గా ఏదో చనిపోతే అక్కడ పడుకోబెట్టిన శవాలు కాదండి. సో రక్తపు మడుగులో అది కూడా మళ్ళీ మట్టి సంథింగ్ మట్టి గనులు అదేదో అంటారు. సో దాంట్లో మనకి ఆ మనుషులందరూ కనిపిస్తున్నారు. అండ్ వాళ్ళని చూడ్డానికి ఒక ఊరే వచ్చినట్టు అక్కడ ఒక సీన్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఆ సీన్ కనిపించిన తర్వాత కొన్ని షార్ట్స్ అంటే కొన్ని విజువల్స్ తర్వాత మనకి విజయ్ దేవరకొండ ఎంట్రీ జరుగుతుంది. అంటే టీజర్ మొత్తం ఒక హాఫ్‌కొచ్చేస్తది. హాఫ్‌కొచ్చిన తర్వాత అప్పుడు విజయ్ దేవరకొండ ఎంట్రీ వస్తది. సో ఎంట్రీ వచ్చే సీన్ కానివ్వండి, సో అంటే మనకి డైలాగ్స్ ఎక్కడ వినిపించవు. సో మనకి టీజర్ మొత్తం వాయిసే వినిపిస్తుంది. అండ్ ఈ వాయిస్ కూడా ఒకటి నేను చెప్తాను లాస్ట్‌లో అదేంటి అనంటే, సో మనకి విజయ్ దేవరకొండ సంథింగ్ సీన్స్ కానివ్వండి అదంతా చాలా బాగుంది. సో జైల్‌లో ఉన్న సీన్స్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ అక్కడ మనకి గిరిజనులతోటి ఫైట్ జరిగే సీన్ ఉంటుంది. సో అది కూడా చాలా ప్రాపర్‌గా చూపించారు. చాలా బాగుంది. సో అండ్ ఇంకా విజయ్ దేవరకొండ కొంచెం ఎమోషనల్ అయితాడు. సో అప్పుడు వర్షం రావడం, తను ఎమోషనల్ కావడం, సో అదంతా చూస్తే మనకి సంథింగ్ ఏదో ఏంటి ఏం జరుగుతుంది అన్న ఎక్సైట్‌మెంట్ వచ్చింది. సో ఏంటి అని మొత్తం చూస్తే అండ్ మంచి డైలాగ్ అండ్ వాయిస్ వచ్చేసరికి మనకి సో ఫస్ట్ ఇందాక నేను డైలాగ్ అన్నాను కదా! సో మనకి డైలాగ్ చెప్పిన తర్వాత వాయిస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఈ సీన్స్ జరిగిన తర్వాత సో మనకి లాస్ట్‌లో ఏంటి అనంటే చేసేద్దాం సార్. ఏమైనా చేసేద్దాం. అవసరమైతే మొత్తం తగలెట్టేద్దాం. సో ఈ డైలాగ్‌తో మనకి టీజర్ ఎండ్ అవుతుంది. సో ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నిజంగానే అసలు మనం కూడా ఏదైనా చేసేద్దాం, ఏదైనా తగలెట్టేద్దాం అనిపిస్తది. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది టీజర్ అండ్ వాయిస్ అంటున్నాను కదా అప్పటినుంచి. సో వాయిస్ ఏంటి అనంటే సో ఈ టీజర్‌కి మొత్తం మనకి ఎన్టీఆర్ గారి వాయిస్ వినిపిస్తది. అండ్ అదే ప్లస్ పాయింట్ అండి. సో మంచి బేస్ వాయిస్ తోటి ఆ టీజర్‌కి వాయిస్ రావడం చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ విన్నప్పుడు ఏంటా అని అనుకున్నాను. సో ఓకే. తర్వాత ఓకే మన ఎన్టీఆర్ వాయిసే కదా అనిపించింది. అండ్ ఓవరాల్‌గా చూసుకుంటేనైతే టీజర్ అయితే చాలా బాగుంది. సో మంచి థీమ్ తోటి అండ్ మంచి కంటెంట్ తోటి వస్తున్నారు. సో ఫైనల్‌గా ఈ మూవీ మనకి సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు. సో సమ్మర్‌లో వస్తుంది మనకి మే 30కి రిలీజ్ అవుతుంది. సో మనకి ఏంటి అసలు ఏం జరుగుతుంది విజయ్ దేవరకొండని మనం ఇప్పటి వరకు చూసింది ఒక ఎత్తయితే ఇప్పుడు చూసేది ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. సో అంత బాగుంది అంటే అంటే డైలాగ్ మనకు ఐ మీన్ వినిపించకపోయినా గానీ అంటే వాయిసే వస్తుంది కదా! మనకి డైలాగ్స్ ఎక్కడ రావట్లేదు. అయినా కానీ యాక్షన్ అయితే ఇచ్చి పడేసిండు అన్నయితే. సో పిచ్చిగున్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీ మనం చూడాలి అంటే మే 30 వరకు వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.